హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లోకల్ ఛానల్. ఈరోజైతే నేను సండే ఈవినింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. సో అమ్మమ్మకి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. సో నాన్న అయితే గోంగూర అయితే తీసుకొచ్చారు. అక్క, నేను, అమ్మమ్మ కూర్చుని వలుస్తుండగా సిద్ధు వచ్చాడు. సిద్ధు వాళ్ళ డాడీ తీసుకెళ్ళి చెరుకు పళ్ళు అంతా తిప్పి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి రాగానే ఏంటి చుట్టాలు వచ్చారని చెప్పి వాడు వెళ్ళేటప్పుడు అమ్మమ్మ వాళ్ళు రాలేదు. వాడు వచ్చేసరికి ఎవరు ఇక్కడ కూర్చున్నారా బాబా, మన ఇంటి దగ్గర ఏంటి ఇల్లు ఉన్నారు అని అనుకున్నాడు. తర్వాత అంటే చాలా రోజులు అయిపోయింది కదా అమ్మమ్మ తాతయ్యని చూసేసరికి ఇంకా కొత్తగా అనిపించి అక్కడే నుంచి చూస్తున్నాడు. భలే చూశాడు కదా, వాడి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ని నేనైతే క్యాచ్ చేసి ఈ వీడియో తీశాను. అలాగే కాసేపు తాతయ్య ఇంకా అమ్మమ్మ ఇంకా సీరియస్గా చూస్తూనే ఉన్నాడు. ఏంటో తెగ ఆలోచిస్తున్నాడు. సిద్ధు అయితే ఇలా ఈ వీడియోస్ చూసుకొని పెద్ద అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనిపించింది నాకైతే. ఇంకా గోంగూర వలుస్తూ అక్క, నేను, అమ్మమ్మ చాలా రోజులు అయిపోయింది కదా ఆనందపడుతూ ఇలా వలుస్తూ ఉండగా మా రిలేటివ్స్ తెచ్చిన బూరెల్ని తింటూ సిద్ధు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ అక్క వాడిని గోంగూరతో ఆడిస్తుంది. వాడు కూడా మంచి స్మైల్ ఇస్తున్నాడు అనుకోండి. మా అమ్మ ఇంతలోనే గారిచ్చారు. గారెలు సిద్ధుకు చాలా ఇష్టం, అందుకని చెప్పి సిద్ధు కోసమని ఒక గారిని దాచింది అమ్మ. సో మేము అవన్నీ చెప్పుకుంటూ ఫన్నీగా వీడియో తీస్తుందని తెలియదు నాకు. నేనైతే ఇంకా మా ఇష్టం వచ్చినట్టుగా అమ్మమ్మతో అవి ఇవే చెప్పుకుంటూ ఉన్నాం. ఈలోపు అమ్మమ్మ వాళ్ళు నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చారు, నీకు ఇష్టమని అని చెప్పాను. సిద్ధు గబగబా వెళ్ళి ఆ ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకుంటారా అని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వాడి గ్రేప్స్ని పట్టుకుని అమాంతం వాటిని ఎత్తేసి తీసుకొస్తున్నాడు. వాటిని మొయ్యలేక దాన్ని పడేసేసాడు కూడా. ఇంకా అలాగే తినేస్తాడేమో అని చెప్పి నేను గబగబా వెళ్ళి గ్రేప్స్ అనేవి డైరెక్ట్గా మన పిల్లలకి ఇవ్వకూడదు. క్లీన్ చేసే విధానం కూడా ఎలా అంటే ఉప్పు వేసి దాంట్లో వాటర్ వేసి గ్రేప్స్ అనేది మిక్స్ చేసి కొంచెం క్లీన్ చేసి పిల్లలకి ఇస్తే మంచిది. మనం కూడా అలా తినాలి. మీకు ఎవరికైనా తెలియపోతే చెప్తున్నాను. ఉప్పు వేసి ఫ్రూట్స్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంకా నేను మా రిలేటివ్స్ ఇచ్చిన బూరెని తింటున్నాను. నేను మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నాను ఇక్కడ నేను పూర్తి తింటున్నాను అని. సిద్ధు కూడా మంచిగా వెళ్ళి గ్రేప్స్ శుభ్రంగా లాగి చేస్తున్నాడు. ఇంకా మా అక్కకి కొంచెం రిలీఫ్ ఇచ్చి కర్రీ చేయమని చెప్పి పంపించేసాము. మీ అమ్మ నేను మొత్తానికి గోంగూర అయితే 99% కంప్లీట్ చేసేసాము. 10 కట్టల దాకా తీసుకొచ్చినట్టున్నాడు నాన్న. ఒక పక్కన అమ్మమ్మ, ఒక పక్కన అమ్మ, కాసేపు అక్క, నేను అందరం కలిసి గోంగూర అయితే శుభ్రంగా లాగించాం. మధ్యలో అక్క ఏం చేస్తున్నా అని వచ్చి చూశాను, కర్రీ చేస్తుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు స్వీట్స్, సిద్ధుకి ఇష్టమని చెకోడీలు, ఇంకా యాపిల్స్, దానిమ్మ ఇలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాటిని లోపల పెట్టేశాను. ఇవే మా రిలేటివ్స్ ఇచ్చిన బూరెల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వాటిని చూడంగానే తినాలనిపించి అమ్మ ఇంకా బూరెలకి నానబెట్టేసింది. ఆ బూరెలు అంత టేస్ట్గా ఉన్నాయి, అందుకని చెప్పి వెంటనే నానబెట్టేసింది. ఇంకా రేపు వండేసుకోవటమే. మా అక్క ఒక 75% కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఒకసారి వస్తూ పోతున్నాను, కర్రీ ఎప్పుడు అయిద్దా తిందాము, సండే స్పెషల్. అసలే చికెన్ అంటే మనకి నోరూరిపోద్ది, అసలు నీసు లేనిదే మనకి ముట్టదు అన్నట్టు చికెన్ ఉంటే చాలు. అన్నం తినపోయినా దాంట్లో ఉన్న బోన్స్ని అయితే నేనైతే చాలా ఇష్టంగా తింటాను. నేను అన్నం పెట్టుకుంటే దాంట్లో కూర అనేది మెత్తటి ముక్కలు అయితే ఉండవు. నా పళ్ళకి కంచేసినా కానీ నేను తినే మాత్రం బాగా గట్టిగా ఉండే బొయ్యిలో తింటాను. అవి ఇష్టం నాకు. ఫైనల్గా వెయిట్ చేసి ఇంకా కంప్లీట్ అయిపోతుంది. కొత్తిమీర వేసి అలా తిప్పేస్తే కంప్లీట్ అయిపోయింది కూర. ఇంకా లేట్ ఎందుకు, అసలే కడుపు బగబగా మండిపోతుంది. కొంచెం అన్నం అలా తీసుకున్నాం. ఈవినింగ్ టైం ఎక్కువ తినను నేను. 6 లోపే తింటే వెయిట్ అనేది గెయిన్ అవ్వరంట. అది మీరు కూడా తెలుసుకోండి, తినడానికి ట్రై చేయండి. నేను లేట్ అయిపోయింది, కొంచెం 1 అవర్ లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి లైట్గా రైస్ పెట్టుకుని నాకు ఇష్టమైన బోన్సే వేసుకుని తిన్నాను. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఎక్కువ తినలేకపోయాను, ఎందుకంటే లేట్ అయిపోయి తినే టైం దాటిపోతే మాత్రం ఎక్కువ తినలేను నేను ఎప్పుడు.
సో అందుకని చెప్పి కొంచెం అన్నం వేసుకుని, కొంచెం బోన్స్ అనేవి ఎక్కువే పడ్డాయి అనుకోండి కంచంలో, నాకైతే ఇవి ఎక్కువే. కర్రీ అయితే సూపర్గా ఉంది, శుభ్రంగా లాగించేసాను. ఇంకా మీరు కూడా లేట్ ఎందుకు తినేసేయండి.